ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దయచేసి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క సృష్టి గురించి మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు చేశాడు. ఆ తర్వాత అగాధ జలము పైన చీకటి కమ్మి ఉన్నది. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని చూస్తే వ్యాఖ్యానంలో మనం చూడగలిగితే పొదిగి ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం. ఆత్మ పొదిగి ఉన్నది, ఆత్మ అల్లాడుచుండెను. ఆనాడు యేసు ప్రభు కూడా, ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా రక్షణ పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత పరలోకం నుండి పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి యేసు ప్రభు మీద అల్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మరొక వాక్యంలో కూడా మనం చదవగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చక్కగా మనం చదవగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ప్రభుకి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ వాక్కు, దేవుని యొక్క యెహోవా ఆత్మ యొక్క మాట మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆత్మని తునీకరించినట్లుగా, దూరం చేసినట్లుగా మనం ఉంటే, దేవుని ఆత్మ అంటూ ఉంది, యెహోవా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మ, లేకపోతే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి తారుమారైపోయి, లోకములో పడిపోయి, నర్మాక్తులై దేవునికి, దేవుని ఆత్మకి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. జాగ్రత్త. దేవుని ఆత్మ మనతో మాట్లాడినప్పుడు, దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా హెచ్చరించినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా సేవకులు మాట్లాడుచున్నప్పుడు ఆ ఆత్మకి విధేయత చూపించే వారిగా మనం ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. అందుకే అంటాడు, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుని ఆత్మకి మనం విధేయత చూపించాలి. దేవుని ఆత్మకి మనం లోబడాలి. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మన జీవితాన్ని దేవుని ఆత్మకి సంపూర్ణముగా సమర్పించుకోగలిగితే, దేవుని ఆత్మ మనతో వాదించడం కాదు, దేవుని ఆత్మ మనల్ని బలపరచునుగాక. ఆత్మ కలిగిన వాడే యెహోవాను ఆరాధించగలుగుతాడు. ఆత్మ ఉన్నవాడే దేవుని మాటకి లోబడగలుగుతాడు. దేవుని ఆత్మ ఉన్నవాడే దేవుని చేత నడిపించబడతాడు. కాబట్టి దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ దినాన దేవుని ఆత్మ నీతో మాట్లాడుచున్నదేమో, దేవుని ఆత్మ నీతో వాదిస్తూ ఉందేమో. ఈ దినాన నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభువా నీ ఆత్మ నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆనాడు జలముల పైన అల్లాడుచున్న ఆత్మ ఇదిగో నాతో మాట్లాడుచున్నది, నన్ను వాదిస్తూ ఉంది, ఆ ఆత్మకి నేను లోబడుతానయ్యా అని మనము మన జీవితాలు సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఆత్మ మన మీదికి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదికి వచ్చునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది అంటే, జలము అనగా ఈ లోకము అని చెప్పవచ్చు. ఆనాడు జలము పైన ఎందుకు ఆత్మ అల్లాడుచుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి అగాధ జలము పైన చీకటి కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉంది. రెండోది, దేవుని ఆత్మ మనతో వాదులాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట,
దావీదు పైకి యెహోవా ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట తన సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నాటి నుండి దావీదు మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చెను. ఎప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ఉందంటే సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని తన సహోదరుల ఎదుట అభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తన సహోదరుల ఎదుటే ఎందుకు అభిషేకించాడు సమూయేలు అని చూస్తే, దావీదుని చాలా మంది తన సహోదరులు, తన తల్లిదండ్రులు చిన్న చూపు చూసినట్లుగా మనం లేఖనాలలో చూడవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని ఎందుకు పనికిరానట్లుగా తన కుటుంబము, తన సహోదరులు చూసినట్లుగా లేఖనాలలో పలు మార్లు మనం చూడవచ్చు. అయితే ఎక్కడైతే తన సహోదరులు తక్కువ చూపు చూశారో వారి మధ్యలోనే సమూయేలు తైలపు కొమ్ముతో దావీదును అభిషేకించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడైతే అవమానం పొందుతామో అక్కడే దేవుని ఆత్మ అభిషేకం దిగి వచ్చును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు కావటానికి సమూయేలుకి దేవుడు ప్రేరేపించాడు. ఏమన్నాడంటే, ఇదిగో నీ తైలపు కొమ్మ తీసుకొని దావీదు దగ్గరికి, దావీదు కుటుంబం దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నేను రాజుగా ఒక వ్యక్తిని ఇదిగో సిద్ధపరచుకుంటూ ఉన్నాను. నీ అభిషేక కొమ్ము, అభిషేక తైలపు కొమ్ము అతని మీద ఉంచిన ఎడల అతను అభిషేకించబడతాడు. కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన విశేషమైన సంఘటన ఏంటంటే, దావీదు కంటే ముందు తన సహోదరులను చాలా మందిని తీసుకొచ్చాడు. ఎవరు? దావీదు యొక్క తండ్రి. కానీ దేవుడు తన 7గురిని ఎన్నుకోలేదు, కానీ దావీదు మాత్రమే ఎన్నుకున్నాడు. అయితే పైకి చూడటానికి అందరూ చాలా అందంగా, బలంగా, ఎత్తుగా, హైట్గా ఉన్నారు. కానీ దేవుడు పై రూపమును చూసి లక్ష్య పెట్టువాడు కాదు అనే మాటను కూడా మనం అక్కడే చూడవచ్చు. అయితే దావీదులో ఉన్న అంతరంగములో ఉన్న ఆ యొక్క వేదన, లేకపోతే అంతరంగంలో ఉన్న ఒక వైరాగ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. సమూయేలు మాత్రం పై రూపాన్ని చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఇతన్ని అభిషేకించాలని ఎవరిని దేవుడు కోరుకోలేదు. అందుకే అంటాడు సమూయేలుతో, దేవుడు అంటాడు, నేను పై రూపమును చూసి లక్ష్య పెట్టువాడిని కాదు సమూయేలు, నువ్వు పై రూపముని చూసి లక్ష్య పెడుతున్నావు. నేను అంతరంగాన్ని బట్టి లక్ష్య పెట్టువాడిని, నేను అంతరంగ స్వభావాన్ని చూసేవాడిని, అంతరంగములో మార్పును చూసేవాడిని, అంతరంగము ఎలా ఉందో అని నేను పరిశోధన చేసేవాడిని. ఇదిగో భవిష్యత్తుని వెలిగిన వాడిని, ఇదిగో వారి యొక్క జీవిత విధానాన్ని నేను వెలిగిన వాడిని కనుక నేను పై రూపముని చూసి లక్ష్య పెట్టువాడిని కాదు, అంతరంగాన్ని చూసి లక్ష్య పెట్టువాడిని. వెంటనే దావీదుని తీసుకురంగలు ఎక్కడో గొర్రెలు కాస్తున్న దావీదుని పిలిపించారండి. అప్పటికి అనుకుంటూ ఉన్నారు, తన తండ్రి అనుకుంటూ ఉన్నాడు, తన సహోదరులు అనుకుంటూ ఉన్నాడు, దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు, అతని మేమందరం తీసేసిన వాళ్ళం కదా అనుకుంటూ ఉన్నాడు. కానీ తీసేసిన రాయిని దేవుడు తలకు మూలరాయిగా మార్చునుగాక. హల్లెలూయా. దావీదుని అందరూ తీసేశారు, దేవుడు రాజుగా చేశాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అందరు నిన్ను తీసివేసేసారేమో, అందరు నిన్ను తునీకరించారేమో, అందరూ వ్యర్థులు అన్నారేమో. అయితే దేవుని చేతి కిందికి నువ్వు రాగలిగితే, ఎప్పుడైతే తైలపు కొమ్ము సమూయేలు తీసుకొని వెళ్ళాడో, ఎవరినైతే దేవుడు కోరుకున్నాడో, ఏ వ్యక్తినైతే దేవుడు కోరుకున్నాడో, ఏ వ్యక్తినైతే రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించాడో, ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే తైలపు కొమ్ము చేత అభిషేకించాడో, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చాను అని రాయబడి ఉంది.
కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అభిషేకమును పొందుకోగలిగితే దేవుని ఆత్మ మన మీదకి కూడా దిగి వచ్చునుగాక. ఎవరి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుందంటే వాదించే వారి మీదకి కాదు, దేవుని ఆత్మ పైన తిరుగుబాటు చేసేవారికి కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆత్మకి విరోధముగా అనేక కార్యాలు, చెడ్డ కార్యాలు చేశారు. అందుకే అంటూ ఉన్నాడు, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అక్కడ వాదిస్తూ ఉన్నాడు, ఇక్కడ బలముగా దిగి వస్తూ ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి ఉన్నదంటే, దావీదు విధేయత చూపించగలిగిన వాడు, దేవుని ఆత్మకు లోబడేవాడు, దేవుని చిత్తమును చేయవాడు, దేవుని హృదయానుసారముగా చేయాలని ఆలోచన కలిగిన వాడు. దావీదు ఎల్లప్పుడు దేవుణ్ణి కీర్తించేవాడు, ఎల్లప్పుడు కూడా దేవుని ఘనపరిచేవాడు. కాబట్టి దావీదు యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎప్పుడైతే అభిషేక తైలముతో ఇదిగో సమూయేలు అభిషేకించాడో, వెంటనే నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేక తైలపు కొమ్ము అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి సేవకుడు ప్రార్థన చేసి వాక్యపు కొమ్ము మీ మధ్యకు తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించగలిగితే ఆ కొమ్ములో ఉన్న అభిషేకము, సేవకుల్లో ఉన్న అభిషేకం మీ మీదికి దిగి వచ్చినగాక. హల్లెలూయా. ఈ దినాన సేవకులందరూ కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో హృదయాన్ని నింపుకోవాలి. కొమ్మనగా హృదయానికి సాదృశ్యముగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం నిండా వాక్యాన్ని నింపుకోవాలి. ఎక్కడ నింపుకోవాలంటే దేవుని సన్నిధిలో. ప్రభువా, ఎవరిని అభిషేకించాలి, ఎవరిని రాజుగా చేయబోతున్నావు, ఎవరిని రాజులైన యాజక సమూహముగా చేయబోతున్నావు, ఎవరిని నువ్వు భూమి మీద నియమించుకున్నావు, ఎవరిని సిద్ధపరచుకున్నావు, ఎవరిని సేవ చేయాలనుకుంటూ ఉన్నావు, ఎవరిని నువ్వు నియమించుకున్నావో, ఎవరిని సిద్ధపరిచావో, ఎవరిని పిలిచావో, ఎవరిని అభిషేకించాలనుకుంటూ ఉన్నావో, అట్టి వారి చేత నా హృదయాన్ని నింపుకొని వారికి కూడా ఎదుగు నేను అభిషేకమని పంపిస్తుండగా వారు కూడా అభిషేక తైలముతో నింపబడాలి. అభిషేక తైలం ఎప్పుడైతే మీదికి వస్తూ ఉందో, అభిషేక తైలం ఎప్పుడైతే తలపైన పోయబడిందో, ఎప్పుడైతే అభిషేక తైలం దేవుని చిత్తానుసారంగా వస్తూ ఉందో, ఆ దినము నుండి దేవుని ఆత్మ వారిలో సంపూర్ణముగా దిగి వచ్చునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లాడుచున్న ఆత్మ, జలముల పైన అల్లాడుచున్న ఆత్మ, బాధపడుచున్న ఆత్మ, ఎదిగో నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని సృష్టిని చూసి అల్లాడుచున్న ఆత్మ నీతో నాతో వాదిస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? ఇకనైనా మార్పు చెందుతావా, ఇకనైనా మార్పు చెందుతావా, ఇకనైనా మారు మనసు పొందుతావా, ఇప్పుడైనా నీ పాత జీవితాన్ని విడిచిపెడతావా, ఇప్పుడైనా లోక ఆశలను విడిచిపెడతావా, ఇకనైనా తిరుగుబాటుతనాన్ని విడిచిపెడతావా, ఇకనైనా దేవుని మాటకు లోబడతావని దేవుని ఆత్మ నీతో వాదిస్తూ ఉందేమో. ఈ దినాన దేవుని ఆత్మకు విధేయత చూపించగలిగితే ఖచ్చితంగా బలమైన అభిషేకం నేను తాకనగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీ మీదికి దిగి రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని లేఖనము చలవిస్తోంది. ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవగలవాడు వినుగాక, ఆత్మ ఉన్నవాడే నావాడు అంటూ ఉన్నాడు. పలుమార్లు ఆత్మ గురించి ఎన్నో లేఖనములో రాయబడి ఉంది. కాబట్టి ఈ దినాన అభిషేక తైలం కొమ్ము నీ దగ్గరికి వస్తూ ఉంది. సేవకుడు అభిషేకముతో నింపబడి వాక్యమని ప్రకటించడానికి నీ మధ్యకి వచ్చినప్పుడు, ప్రభు ఆ వాక్యానికి నేను విధేయత చూపిస్తానయ్యా, ఇశ్రాయేలు ప్రజల్లాగా తిరుగుబాటు చేయక ఆ వాక్యానికి నేను లోబడతానయ్యా అనే దేవుని వాక్యానికి నువ్వు లోబడగలిగితే యెహోవా ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుని ఆత్మ పైన తిరుగుబాటు చేస్తున్నాం. ఈ దినాన ఆత్మ అంటే తెలియకుండా ఉందేమో, దేవుని ఆత్మ లేదు ఏమి లేదని చెప్తూ ఉన్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ భూమి పైన సంచరించినట్లుగా, దేవుని ఆత్మ ఎదిగో లోకములో ఉండినట్లుగా మనం లేఖనాలలో చూడవచ్చు. యేసు ప్రభు అంటాడండి, నేను వెళ్ళుట ఎదిగో ప్రయోజనకరము, ఆదరణకర్తను అనగా సత్య స్వరూపమైన ఆత్మ భూమి మీదకి పంపించడానికి వాగ్దానం చేయబడిన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను వేడుకొని భూమి మీదగా పంపిస్తాను. అది సదాకాలము భూమి పైన ఉంటుందని లేఖనంలో రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ భూమి మీద ఎందుకు ఉండాలంటే నిన్ను బలపరచడానికే. ఆత్మ భూమిలో ఎందుకు ఉండాలంటే భూమి పైన అనగా మనుషుల మధ్యలో దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఈ రోజు కూడా కొన్ని సంఘాలలో దేవుని ఆత్మ ఉండడానికి ఇష్టపడట్లేదు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకముతో నేను నింపబడాలి, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేతనే మనం నింపబడాలి. మరొక వాక్యాన్ని చదువుకుందామండి. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం. ప్రైజ్ గాడ్. ప్రభుకి మహిమ కలుగును. దేవుని వలన అమ్మా, ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ చేత మనుషుని కనుగొనగలమా? ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇతని వంటి ఆత్మ కలిగిన మన వ్యక్తిని మనం కనుగొంటామా, చూడగలుగుతామా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూసినప్పుడు అనేకులు ఎలా ఉండాలంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారిమై ఉందుముగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఒక రాజు కలగన్నాడండి. కలగన్నది అతను, కలభావానికి అర్థం చెప్పాల్సింది అతను. కానీ తన దేశంలో ఉన్న చెక్కినగాలని, మాంత్రికులని, అనేకులని చంపాలని చూస్తాడు రాజు. ఎందుకంటే నేను కన్న కలకి అర్థం మీరే చెప్పాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రజల మధ్యకి పంపిస్తాడు. అనేకులు తీసుకొస్తారు. వారిని అంటాడు, మీరు ఒకవేళ చెప్పకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా నేను చంపేస్తాను. అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, రాజా, నేను దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతను మాత్రమే మీరు కన్న కలకి భావం చెప్పగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అంటాడు, ఆ కలభావానికి చెప్పిన తర్వాత అంటాడు, ఇతను వంటి ఆత్మ కలిగిన మనిషిని ఎవరినైనా కనుగొనగలుగుతామా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి మనల్ని చూసినా దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. అన్ని జనుల మధ్య, ఇదిగో క్రైస్తవుల మధ్య, ఇదిగో తిరుగుబాటు చేసేవారి మధ్య, వేతవాదుల మధ్య, ఆత్మ లేదని చెప్పేవారి మధ్య, ఇదిగో మనం గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారిమై ఉండాలి. ప్రజలు గుర్తించాలి, విగ్రహాల దగ్గర గుర్తించాలి, అన్ని జనుడు గుర్తించాలి, లోకస్తుడు గుర్తించాలి, దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనుడు, దేవుని ఆత్మ చేత నింపబడిన విశ్వాసి అని గొప్ప సాక్ష్యమని మనం కలిగి ఉండాలండి. అలా ఉండాలంటే దావీదు వల్ల మనం ఏం చేయాలంటే అభిషేక తైలముతో నింపబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రాజు అంటున్నాడు, ఇతను వంటి ఆత్మ కలిగిన ఏ మనిషినైనా మనం కనుగొనగలుగుతామా, ఏ వ్యక్తినైనా కనుగొనగలుగుతామా అని లేఖనములో రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. దేవుని ఆత్మలో మనం ఉండగలిగితే ఏ వ్యక్తి అయినా మనల్ని చూసి అంటాడు, ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం కనుగొనగలుగుతామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు జలముల పైన అల్లాడొచ్చిన ఆత్మ మనతో వాదిస్తూ ఉందండి. ఎందుకు వాదిస్తూ ఉందంటే, ఆనాడు సృష్టిని చూసి బాధపడిన ఆత్మ సృష్టిని చక్కగా దేవుడు చేశాడండి. 6 దినములు పనిచేసి 7వ దినము విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 6 దినాలు ప్రభు ఎందుకు పనిచేశాడంటే, మన కోసం సృష్టిని తయారు చేయడానికి ఆయన పనిచేశాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునితో వాదించకూడదండి, దేవుని పైన తిరుగుబాటు చేయకూడదండి, దేవుని ఆత్మ పైన తిరుగుబాటు చేయకూడదండి. దేవుని మాటకి లోబడి ఉండాలి. దేవుని మాటకి లోబడి మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవెనకరంగా మార్చునుగాక. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది. జలముల పైన అనగా లోకములో, లేకపోతే లోకములో ఉన్న మనుషుల పైన, లేకపోతే సృష్టిలో నిరాకారముగా శూన్యముగా ఉన్న సృష్టిని చూసి ఇదిగో దేవుని ఆత్మ అల్లాడినట్లుగా, బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్లో మనం వ్యాఖ్యానములు కానీ చూడగలిగితే, వేరే గ్రంథంలో చూడగలిగితే ఇది పొదిగి ఉన్నది ఆత్మ అని రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనములను కూడా కమ్ముకోవాలండి. బైబిల్లో రాయబడిన మాట, ఇదిగో దేవుని ఆత్మ వారిని కమ్మి ఉండెను. మరియమ్మ గురించి కూడా రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ ఆమెను కమ్మి ఉండను అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నింపబడాలండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు.
దేవుని ఆత్మకి విధేయత చూపించగలిగిన వాడైతే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడతాడు. దావీదు ఎలాంటి వాడంటే ఏ పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించేవాడు. ఆయన గొర్రెల కాపరే కావచ్చు, అందరూ తోసివేసిన వాడే కావచ్చు, సహోదరులు తునీకరించిన వాడే కావచ్చు. అయితే దావీదుకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా? చితారతోటి వాటితోటి వీటితోటి దేవుని నామాన్ని గణపరిచేవాడు. ఖాళీ ఉండకుండా దేవుణ్ణి సంతోషంగా ఆనందించేవాడండి, సంతోషంగా గణపరిచేవాడు, సంతోషంగా కీర్తనల ద్వారా దేవుని నామాన్ని గణపరిచే దావీదు. అందుకే దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దావీదు ఎలాంటి వాడో దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే తల్లి గర్భములో రూపించక ముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన భవిష్యత్తు ఏదో దేవునికి తెలుసండి, మన పరిస్థితి ఏదో తెలుసండి, మన ఆలోచన ఏదో తెలుసండి. దేవుని ఆత్మ ఎదుట మనం తిరుగుబాటు చేస్తే నీవు దేవుని ఆత్మ చేత నింపబడలేవండి. ఎప్పుడైతే దేవుని ఆత్మకి లోబడగలుగుతావో, అభిషేక తైలం నీ కొమ్ము నీ దగ్గరికి వస్తూ ఉందో, ఎదుగో సేవకుల అభిషేకాన్ని పొంది ఎదుగు వాక్యమని హృదయం నిండా నింపుకొని ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ మాటలను వినగలిగితే, ఆ మాటలని హృదయములకు తీసుకోగలిగితే నిజముగా దేవుని ఎదుగో సేవకుడి మీద ఉన్న అభిషేకం నా మీదకి కూడా రావాలి, నేను కూడా ఆత్మచేత నింపబడాలి. ఎదుగో దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే లేఖనము మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. ఎప్పుడు నింపబడతావు అంటే అభిషేక తైలం నీ మీదకి వచ్చినప్పుడు, ఆ అభిషేక తైలము సేవకుడు నీ మీద పోయగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పలుమార్లు అపోస్తులైన వారు ఎదుగో ఇతరుల మీద విశ్వాసుల మీద చేతులుంచగా అదిగో బలమైన ఆత్మచేత నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడాలంటే సేవకుల మాటకు లోపడగలిగితే ఖచ్చితంగా దేవుని ఆత్మ మిమ్మల్ని ఖచ్చితంగా బలపరచునుగాక, ఆదరించునుగాక, రాకడికి సిద్ధపరచునుగాక. దేవుని ఆత్మ కలిగిన వాడే రేపు పరలోకమందు ప్రభువుతో ఉంటాడండి. ఆ విషయాన్ని మర్చిపోకుండా మీ అందరూ గుర్తు చేసుకోవాలని మనం చేస్తాం. మరొకసారి దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది, దేవుని ఆత్మ మీతో వాదిస్తూ ఉంది, అదే ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉంది, అదే ఆత్మ నిన్ను ఆత్మ పూర్ణులుగా చేసి లోకస్తుడి మధ్య కూడా ఇతని వంటి ఆత్మ కలిగిన వారిని ఎవరిని చూడలేమండి అనే గొప్ప సాక్ష్యం నీలో కలిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయనుగాక. ఆమేన్. అందరము తలలు